జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ నాన్న మా ఇంట్లో ఉన్నారా? దేవుడున్నాడు కేదార్. నీ బాధను చూడలేక, నిన్నింకా బాధ పెట్టలేక మీ నాన్ననే నీ దగ్గరకు వచ్చేలా చేశాడు. అవును దాత్రి, నాకు చాలా ఆనందంగా ఉంది. మా నాన్న నాకు దగ్గరలోనే ఉన్నారు. ఎన్నేళ్ల నా ప్రశ్నలకి సమాధానం దొరకబోతోంది. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళలో మీ నాన్నని ఎలా కనిపెట్టడం? అదే నాకు అర్థం కావట్లేదు దాత్రి. నాకు మీ ఇంట్లోకి ఎంట్రీ లేదు, నేను అక్కడికి రాలేను. అందరి కళ్ళు అమ్మాయి మీద అబ్బాయి మీద ఉన్నాయి. అందుకే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి హారతి ఇచ్చి ఆ హారతి పళ్ళల్లో అందరూ డబ్బులేస్తారు. ఆ డబ్బుని మేము పని వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఒక హారతితో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దిష్టి తీస్తారు. అప్పుడు అందరూ ఆ హారతిలో డబ్బులు వేయాలి. అంటే మీ నాన్నగారు కూడా డబ్బులు వేస్తారు కదా. అప్పుడు నేను అక్కడే ఎలాగైనా ఉండి ఆ ఉంగరాన్ని చూసి మీ నాన్నగారు ఎవరో కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ దాత్రి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇంతగా థ్యాంక్స్ చెప్పాలా? ఇది నా బాధ్యత కూడా. నువ్వు మోస్తున్న బాధ భారం అన్నీ తెలిసిన వ్యక్తిని. నేను మీ నాన్నని కనిపెడతాను. అమ్మా, ఎవరినో ఎతుకుతున్నట్టున్నారే? నేను మీ పెద్దమ్మాయి కలిసి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి హారతి ఇవ్వాలి. ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి ఆశీర్వదించాలి. అందుకే తను ఎక్కడుందా అని చూస్తున్నాను. దేవుడు ఉన్నాడే. వీరు నా మనవరాల్ని ఎంత పక్కన పెట్టేద్దాం, దూరం చేద్దాం అనుకున్నా దేవుడు దాన్ని అంత దగ్గర చేస్తున్నాడు. సిరి, అక్క ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. అలాగే నాన్న. అక్క ఇక్కడున్నావా? నేను అక్కడ పిలుస్తున్నా అక్క. ఎవరు ఎక్కడికి పిలుస్తున్నారు? స్టేజ్ దగ్గరికి రావాలంట. ఇవాళ కనుక నువ్వు నా అల్లుడి దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి. నేను కనుక చూస్తే నీకు మాటలతో సమాధానం చెప్పను. వద్దే, అయినా నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. ఏంటి అమ్మ అత్త వద్దన్నారనా? నువ్వు వచ్చినా వాళ్ళు ఏం అనలేదక్క. కౌశికి గారు మంచి ఫిట్టింగ్ పెట్టారు. నువ్వు ఆవిడ కలిసి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి హారతి ఇవ్వాలంట. రా అక్క, రా. సిరి, నువ్వు రా అక్క. నేను చెప్పేది విను. ఇంకేం మాట్లాడుకో, రా. సిరి, అమ్మ పిలుస్తుంది చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.